హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లూప్స్ గురించి నేర్చుకుందాం. లూప్స్ అంటే ఏంటి, లూప్స్ ఎందుకు వాడాలి, అలానే సింపుల్ ఎగ్జాంపుల్స్తో లూప్స్ కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా నేర్చుకుందాం. వాట్ ఆర్ లూప్స్? లూప్స్ అంటే ఒక కోడ్ బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయటం. మనకి ఒక టాస్క్ రిపీట్ చేయాలంటే మనం లూప్స్ని యూజ్ చేస్తాం. పైథాన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, రెండోది వైల్ లూప్. ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్లో మనం ఒక సీక్వెన్స్ని ఇటరేట్ చేయొచ్చు. లైక్ లిస్ట్ అవ్వచ్చు, ఆర్ స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ రేంజ్ ఆఫ్ నెంబర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. వైల్ లూప్లో కోడ్ని ట్రూ అయినంత వరకు మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫర్ సింటాక్స్ని చూద్దాం. సింపుల్గా మనం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ ఫర్ అనే కీవర్డ్ పక్కన మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం. ఆ పక్కన మనం ఇన్ అని చెప్తాం. ఆ తర్వాత మనం రేంజ్ని మెన్షన్ చేస్తాం. దీన్ని మనం ఇటరబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటెండేషన్తో క్లోజ్ చేస్తాం. కిందన మనకి కోడ్ బ్లాక్ ఉంటుంది. అలానే వైల్ సింటాక్స్ని కూడా చూద్దాం. సింపుల్గా మనం వైల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ వైల్ అనే కీవర్డ్ పక్కన మనం కండిషన్ రాస్తాం. అండ్ ఇంటెండేషన్ పెట్టి క్లోజ్ చేస్తాం. కిందన మనకి కోడ్ బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ లూప్ అలానే వైల్ లూప్ని యూజ్ చేసి 1 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫర్ లూప్తో ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి చూద్దాం. సింపుల్గా మనం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ అనే కీవర్డ్ పక్కన మనం వేరియబుల్ మెన్షన్ చేసాం, విచ్ ఈజ్ ఐ. ఆ తర్వాత మనం ఇన్ అని చెప్పి రేంజ్లో 1 to 11 అని చెప్పాం. అంటే ఫస్ట్ మనకి ఐ వాల్యూ 1 అని ఇనిషియలైజ్ అవుతుంది. అది మనం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం. ఆ తర్వాత మనకి కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏం చెప్తున్నాం, కోడ్ బ్లాక్లో ప్రింట్ ఐ అని చెప్తున్నాం. అంటే ఫస్ట్ మనకి ఐ వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2కి చేంజ్ అవుతుంది. దాన్ని కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. అలా మనకి ఐ లెస్ దెన్ 11 వరకు జరుగుతుంది. అంటే 1 నుంచి 10 నెంబర్స్ని మనం సింపుల్గా ఫర్ లూప్ని యూజ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వైల్ లూప్తో ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి కూడా చూద్దాం. సింపుల్గా మనం జే వాల్యూని స్టార్టింగ్ 1 అని అసైన్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తున్నాం యూజింగ్ వైల్. ఏమని చెప్తున్నాం, జే లెస్ దెన్ ఇట్ ఈక్వల్స్ టు 10 అని చెప్తున్నాం. స్టార్టింగ్ జే వాల్యూ ఎంత అని చెప్పాం, మనం 1 అని చెప్పాం. అంటే 1 లెస్ దెన్ ఇట్ ఈక్వల్స్ టు 10 విచ్ ఈస్ ట్రూ. అప్పుడు మనం లూప్లోకి వెళ్ళి జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, విచ్ ఈస్ 1. ఆ తర్వాత మనం యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ని యూజ్ చేసి జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సింపుల్గా మనం ఏం చెప్పాం, జే ప్లస్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాం. జే ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే జే ఈక్వల్స్ టు జే ప్లస్ 1 అని అర్థం. అంటే ప్రీవియస్గా జే వాల్యూ మనకి 1. మనం సింపుల్గా జేలో మళ్ళీ 1 ప్లస్ 1 అని చెప్తున్నాం, విచ్ ఈస్ 2. మళ్ళీ మనకి కండిషన్ చెక్ చేస్తుంది, విచ్ ఈస్ 2 లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. మళ్ళీ మనకి ప్రింట్ స్టేట్మెంట్ 2ని ప్రింట్ చేస్తుంది. 2ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ జే వాల్యూని అప్డేట్ చేస్తుంది అప్ టు జే లెస్ దెన్ ఈక్వల్స్ టు 10. అంటే 10 లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 అయినంత వరకు మాత్రమే ఈ లూప్ వర్క్ అవుతుంది. ఆ తర్వాత మనకి లూప్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఫర్ లూప్ 1 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేసింది. ఆ తర్వాత మనకి వైల్ లూప్ 1 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేసింది. అంటే మనం సక్సెస్ఫుల్గా 1 నుంచి 10 నెంబర్స్ని ఫర్ లూప్ అలానే వైల్ లూప్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫర్ అలానే వైల్ లూప్స్ని యూజ్ చేసి ఒక సింపుల్ టాస్క్ని పెర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ఈవెన్ నెంబర్స్ అలానే ఆడ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. సింపుల్గా మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11 అని చెప్పాం. అంటే టోటల్గా మనం 1 నుంచి 10 నెంబర్స్ని టార్గెట్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఈవెన్ నెంబర్స్ని టార్గెట్ చేయడం కోసం ఒక లాజిక్ని రాసాం యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. అదేం చేస్తుందో కూడా చూద్దాం. సింపుల్గా మనం ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఐ పర్సెంటేజ్ టు డబల్ ఈక్వల్స్ టు 0 అని చెప్పాం. అంటే మనకి ఈచ్ టైం ఐ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనకి పర్సెంటేజ్ టు డబల్ ఈక్వల్స్ టు 0 అవుతుందో, అంటే మనకి రిమైండర్ 0 వస్తుందో, అప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ వాల్యూని మనం అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. అది ఎలా జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మనకి ఐ వాల్యూ 1 ఉంటుంది. అప్పుడు మనం ఐ పర్సెంటేజ్ టు డబల్ ఈక్వల్స్ టు 0 అని చెక్ చేస్తున్నాం, విచ్ ఈస్ ఫాల్స్. అంటే మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆ తర్వాత మనకి ఐ వాల్యూ 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం 2% టు డబల్ ఈక్వల్స్ టు 0 అని చెక్ చేస్తున్నాం, విచ్ ఈస్ ట్రూ. అప్పుడు మనకి 2 అనే నెంబర్ని ఈ ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. అలా మనకి 10 నెంబర్స్ని చెక్ చేసి అవుట్పుట్లో ఈవెన్ నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి అవుట్పుట్లో 2, 4, 6, 8 అండ్ 10 అనే నెంబర్స్ మనకి ప్రింట్ అయ్యాయి, విచ్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే సింపుల్గా మనం ఈక్వల్ టు దగ్గర నాట్ ఈక్వల్ టు చెప్తే సరిపోతుంది. అంటే మనకి ఆల్ ఆడ్ నెంబర్స్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. అండ్ ఒకసారి రన్ చేసి కూడా చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్లో 1, 3, 5, 7, 9 అనే నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అంటే మనం ఈవెన్ నెంబర్స్ని అలానే ఆడ్ నెంబర్స్ని ఫర్ లూప్ని యూజ్ చేసి అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ గేమ్ని వైల్ లూప్ని యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక సీక్రెట్ నెంబర్ని అసైన్ చేసుకుందాం. ఆ తర్వాత మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. అండ్ ఈచ్ టైం యూజర్ మనకి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ సీక్రెట్ నెంబర్కి మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేద్దాం.
ఎప్పుడైతే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ మనకి సీక్రెట్ నెంబర్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం సింపుల్గా యూజర్కి కంగ్రాట్స్ అని చెప్పి లూప్ని ఎండ్ చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం సింపుల్గా సీక్రెట్ నెంబర్ అనే వేరియబుల్ని యూజ్ చేసి 7 అనే వాల్యూని అసైన్ చేసాం. అంటే మన సీక్రెట్ నెంబర్ ఎంత 7. ఆ తర్వాత మనం గెస్ అనే ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాన్ని మనం 0తో ఇనిషియలైజ్ చేసాం. అండ్ కిందన మనం సింపుల్గా వైల్ లూప్ని యూజ్ చేసి గెస్ నాట్ ఈక్వల్స్ టు సీక్రెట్ నెంబర్ అని చెక్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి గెస్ అలానే సీక్రెట్ నెంబర్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకి లూప్ మొత్తం టెర్మినేట్ అయిపోతుంది. దీన్ని అందుకే మనం సింపుల్గా గెస్ నాట్ ఈక్వల్స్ టు సీక్రెట్ నెంబర్ అని చెప్పాం. అండ్ సింపుల్గా మనం గెస్ని 0 అని చెప్పాం, అలానే సీక్రెట్ నెంబర్ని 7 అని చెప్పాం. ఇది ఒక ర్యాండమ్ వాల్యూ. ఇప్పుడు మనం సింపుల్గా 0 నాట్ ఈక్వల్స్ టు 7 అని చెక్ చేస్తున్నాం, విచ్ ఈస్ ట్రూ. అప్పుడు మనం ఏం చేసాం, లూప్లోకి వెళ్ళి గెస్ అనే వేరియబుల్లోకి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ బట్టి మనకి ఈ కండిషన్ చెక్ చేస్తుంది యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఏమని చెక్ చేస్తున్నాం, గెస్ డబుల్ ఈక్వల్స్ టు సీక్రెట్ నెంబర్. అంటే స్టార్టింగే మనం 7 డబుల్ ఈక్వల్స్ టు 7 అని చెక్ చేస్తున్నాం. అంటే యూజర్ ఇచ్చిన నెంబర్ 7 అయితే సింపుల్గా మనం 7 డబుల్ ఈక్వల్స్ టు 7 అని చెక్ చేసి ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి కంగ్రాట్స్ చెప్తున్నాం. ఒకవేళ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ మనకి 7 కాకపోతే సింపుల్గా మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి ట్రై అగైన్ అని చెప్తుంది. దీన్ని ఒకసారి మనం రన్ చేస్తే మనకి ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. మనకు అవుట్పుట్లో గెస్ ద నెంబర్ అని అడుగుతుంది. సో ఇన్పుట్లో మనం 3 అనే వాల్యూని ఇద్దాం. అండ్ మనకి ఏమని ఇచ్చింది, ట్రై అగైన్ అని ఇచ్చింది. ఫస్ట్ మనం గెస్ అనే వేరియబుల్లోకి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. మనకి స్టార్టింగ్ ఎంత ఎంటర్ చేశాడు, 3 అనే నెంబర్ని ఎంటర్ చేశాడు. ఆ తర్వాత మనకి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్లో ఏం చెక్ చేసింది, 3 డబుల్ ఈక్వల్స్ టు 7 విచ్ ఈస్ ఫాల్స్. అందుకే మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి ట్రై అగైన్ అనే మెసేజ్ని చూపెట్టింది. ఆ తర్వాత మనకి మళ్ళీ గెస్ ద నెంబర్ అని అడిగాడు కాబట్టి మనం మళ్ళీ 5 అనే నెంబర్ని ఇద్దాం. మళ్ళీ ట్రై అగైన్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం 7 అనే నెంబర్ని ఇద్దాం. డైరెక్ట్గా మనకి కంగ్రాట్స్ యూ గెస్డ్ ఇట్ రైట్ అని చూపించింది. అంటే డైరెక్ట్గా మనకి కంగ్రాట్స్ అనే మెసేజ్ని చూపించింది. ఇక్కడ మనకి డైరెక్ట్గా లూప్ కూడా ఎండ్ అయిపోయింది. మీరు గమనించినట్లయితే ఇది ఎలా జరిగిందో కూడా చూద్దాం. యూజర్ మనకి 7 అనే నెంబర్ని ఇన్పుట్లో ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి 7 డబుల్ ఈక్వల్స్ టు 7 అని చెక్ చేసింది, విచ్ ఈస్ కరెక్ట్. అందుకే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఈ మెసేజ్ని మనకి అవుట్పుట్లో ప్రింట్ చేసింది. ఆ తర్వాత మనకి 7 నాట్ ఈక్వల్స్ టు సీక్రెట్ నెంబర్ అని చెక్ చేసింది, విచ్ ఈస్ ట్రూ. అందుకే మనకి డైరెక్ట్గా లూప్ టెర్మినేట్ అయిపోయి సక్సెస్ మెసేజ్తో ఎండ్ అయిపోయింది. ఈ వీడియోలో మనం సింపుల్గా ఫర్ లూప్ అంటే ఏంటి, అలానే వైల్ లూప్ అంటే ఏంటి, వీటిని ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. అలానే సింపుల్ ఎగ్జాంపుల్ టాస్క్ని కూడా పెర్ఫామ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.